సార్ ఇప్పుడు ఎలక్టోరల్స్ బాండ్స్ని క్యాన్సిల్ చేయాలంటూ సుప్రీంకోర్టు 5గురితో కలిసి ధర్మశాస్త్రం సంచలనం పేర్కొంది. దీన్ని ఎలా చూస్తున్నారు? ఇది ఒక సంచలనాత్మకమైనటువంటి తీర్పే, దీనిలో అనుమానం ఏం అక్కర్లేదు. ఎంత సంచలనాత్మకం అంటే ఇవాళ ఇండియా మొత్తం కూడా ఒక ఊగిపోతోంది. బ్లాక్ మనీ ఎవరి దగ్గర ఉందో ఆ బ్లాక్ మనీని వైట్ చేసుకోవటం కోసం, లేకపోతే ఆ బ్లాక్ మనీకి లెక్కలు చెప్పకుండా ఉండటం కోసం చేసేటువంటి కార్యక్రమాల్లో ఈ ఎలక్టోరల్ బాండ్స్ అనేది ఒకటి. ఇది ఇవాళ చాలా సంచలనాత్మకమైనటువంటి తీర్పు. సుప్రీంకోర్టుకు సంబంధించిన 5 జడ్జీల ధర్మాసనం ఇవాళ తీర్పునిచ్చింది. ఈ తీర్పు కూడా 3-2, 4-1 అనే మెజారిటీ కాకుండా 5 జడ్జీలు ఏకగ్రీవంగా ఒకే మాట చెప్పారు, ఈ బాండ్స్ చెల్లవో, ఇది ఇవ్వటానికి వీర్లేదు. దీని కింద ఇలా చేస్తే నల్లధనాన్ని వైట్ చేసుకోవడానికి చేసే కార్యక్రమమే ఇది, దీన్ని ప్రోత్సహించడానికి వీర్లేదు, ఇది సమాచార హక్కు చట్టాన్ని ఉల్లంఘించడమే అనేటువంటి మాటలను 5 ఏకగ్రీవంగా చెప్పి దీన్ని రద్దు చేయాల్సిందే అని చెప్పేసి అన్నారు. అసలు దీనికి కలిగినటువంటి పూర్వాపరాలను కనుక ముందు పరిశీలిస్తే ఇది 2017, 2016లో అనుకుంటా, ఇది గుర్తున్నంత వరకు 2017, 2000 సుమారుగా ఆ టైంలో డెమోక్రటిక్ రిఫార్మ్స్ అనేటువంటి ఆర్గనైజేషను, తర్వాత కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియా మార్క్సిస్ట్ అంటే సిపిఎం, వీళ్ళు ఒక కేసును సుప్రీంకోర్టులో ఫైల్ చేశారు. ఏంటి సారాంశం అని అంటే, ఎవరు ఎన్నెన్ని వందల లక్షల కోట్ల రూపాయలు విరాళాల కింద తీసుకుంటున్నారో ఆ తీసుకున్న డబ్బులకి లెక్క జమ అనేది ఎక్కడా ఎవరు ఏమీ చెప్పటం లేదు. ఈ లెక్కలు చెప్పి తీరాల్సిందే. ఇది డెమోక్రటిక్ కంట్రీ. ఈ డెమోక్రటిక్ కంట్రీలో ఉన్నవాడు ఉన్నట్టుగా ఎదిగిపోవటం, లేనివాడు మహాదరిద్రానికి ఇదైపోవటం అనేది కార్యక్రమాలు కుదరదు. సో ఎవరెంత తీసుకుంటున్నారో అనేది రహస్యంగా ఉంచడానికి వీర్లేదు, లెక్కలు చెప్పాలి అని చెప్పేసి అంటే అప్పటిదాకా లెక్కలు లేవు. ఎవరు ఎంత ఇచ్చినా సరే పొలిటికల్ పార్టీలకు గనక విరాళం కింద ఇస్తే అది పలానా వాళ్ళు ఇచ్చారని చెప్పాల్సిన అవసరం కూడా లేకుండా నడిచిపోయింది. ఈ కేసు వేసిన తర్వాత దాదాపుగా 5 సంవత్సరాల పాటు కేసు నడిచిన తర్వాత ఇప్పుడు ఇవాళ 5 సభ్యుల ధర్మాసనం, జడ్జీల ధర్మాసనం ఓ తీర్పు చాలా విస్పష్టంగా, చాలా బ్రహ్మాండంగా ఇవాళ చెప్పినటువంటి తీర్పు ఏంటంటే, పాయింట్ నెంబర్ 1, ఇది ప్రాథమిక హక్కుని హరించడమే. ప్రాథమిక హక్కు అంటే ప్రతివాడికి ఇది జీవించే హక్కు ఉంటుంది, మాట్లాడే హక్కు ఉంటుంది, ఇష్టమైనటువంటి మతాన్ని స్వీకరించే హక్కు ఉంటుంది, ఇలా చదువుకునే హక్కు ఉంది. ఇటువంటి ప్రాథమిక హక్కులు. ఇలాంటి హక్కులతో పాటు రహస్యాన్ని దాచిపెట్టడం కూడా ప్రాథమిక హక్కు కిందకే వస్తుంది. సో ఎట్టి పరిస్థితుల్లో దీన్ని రహస్యంగా ఉంచడం కుదరదు, ఇది చెప్పి తీరాల్సిందే అనేది ఒక పాయింట్. రెండోది సమాచార హక్కు చట్టాన్ని ఉల్లంఘించడమే. దీన్ని గనక రహస్యంగా ఉంచితే ఇప్పటిదాకా మీకు ఎన్ని పార్టీకి ఎంత విరాళం వచ్చింది చెప్పండి అని అంటే దీని కింద చెప్పడానికి లేదండి, ఏ ఒక్క పొలిటికల్ పార్టీ కూడా చెప్పడానికి ముందుకు రావట్లేదు. కానీ ఇది సమాచార హక్కు చట్టాన్ని ఉల్లంఘించడమే. ఏదైనా ఒక ఆర్టీఐ కింద మనకు ఇది కావాలి అని చెప్పేసి అడిగితే వీళ్ళు చెప్పటం లేదు, కానీ ఇప్పుడు చెప్పి తీరాలి. చెప్పకపోతే ఇది సమాచార హక్కు చట్టాన్ని ఉల్లంఘించడం అవుతుంది, చెప్పి తీరాలని చెప్పేసి ఒకటి ఉంది. రెండోది నల్లధనాన్ని వైట్ చేసుకోవడానికి దానిలో ఎలక్టోరల్ బాండ్స్ రూపంలో స్టేట్ బ్యాంకులో డబ్బులు దాచేసుకొని ఆ డబ్బుల్ని వైట్ కింద కన్వర్ట్ చేసుకోవటం కుదరదు. మీరు వైట్ చేసుకోవాలంటే అనేక మార్గాలు ఉన్నాయి, ఆ మార్గం ద్వారా వెళ్ళండి. రెండోది అఫీషియల్ అకౌంట్ల ద్వారా వెళ్ళండి తప్ప ఇండైరెక్ట్గా ఇక్కడ చెప్పాల్సిన అవసరం ఉండదు కనుక దీని ద్వారా బ్యాంక్ అకౌంట్లో డిపాజిట్ చేసేసి చేయటం కుదరదు అని చెప్పి చాలా స్పష్టంగా చెప్పింది. రెండోది ఇంకోటి ఏంటంది, ఈ పథకాన్ని రద్దు చేసేయాలంది, రహస్యంగా ఉంచడం కుదరదు. ఈ పథకాన్ని రద్దు చేసేయాలంది. ఈ రద్దు చేయడంతో పాటు బ్యాంక్కి కూడా స్టేట్ బ్యాంక్ వాళ్ళకి ఏమని చెప్పింది, 3 వారాల లోపల ఎవరు ఎంతెంత అమౌంట్లు కట్టారో దీన్ని చెప్పి తీరాలి అని 3 వారాలు టైం పెట్టి చెప్పండి అని చెప్పేసింది. దీనిలో బొక్కబడేది అతి ఇబ్బందికరమైనటువంటి విషయం ఏంట్రా అని అంటే, పాయింట్ నెంబర్ 1, ఇండియా మొత్తం మీద అత్యధికంగా ఎలక్టోరల్ బాండ్స్ రూపంలో వందల వేలు లక్షల కోట్ల రూపాయలు ధనం సేకరించింది ఫస్ట్ నెంబర్ 1 బీజేపీ. రెండోది ఆంధ్రప్రదేశ్లో టీడీపీ, తెలుగుదేశం పార్టీ
ఈ రెండూ కూడా చెప్పడానికి అవకాశం లేదు కనుక దాన్ని తీసుకొచ్చి వైట్ అమౌంట్ కింద దానిలో పెట్టే కొన్ని వేల కోట్ల రూపాయలు పెట్టారు. దీనిలో ఒక చిన్న లింక్ ఒకటి ఉంది. గతంలోనే మనం ఒక నెల 15 రోజులు 2 నెలల క్రితం కూడా మనం మాట్లాడుకున్నాం. స్కిల్ డెవలప్మెంట్ స్కామ్ అనేది ఇండియాలో మన ఆంధ్రాలో ఒకటి జరిగింది. ఆ స్కామ్లో 371 కోట్ల రూపాయలు అవినీతి జరిగిందని చెప్పి ఆ డబ్బుల్ని చంద్రబాబు నాయుడు గారు ఆయన జేబు సంస్థల ద్వారా మళ్ళీ ఆయన దానికే వచ్చినాయని చెప్పి దీంట్లో 27 కోట్ల రూపాయలని డైరెక్ట్గా ఎలక్టోరల్ బాండ్స్ రూపంలో తెలుగుదేశం పార్టీ అఫీషియల్ బ్యాంక్ అకౌంట్లో డిపాజిట్ అయినాయని కూడా మనం మాట్లాడుకున్నాం. ఆ సందర్భంలో టీడీపీ వాళ్ళు చంద్రబాబు నాయుడు గారు అవి ఎలక్టోరల్ బాండ్స్ రూపంలో వచ్చినాయి, దానికి లెక్కలు చెప్పాల్సిన అవసరం లేదు, దానికి పేర్లు ఎవరో కూడా వెల్లడించాల్సిన అవసరం లేదంటూ బుకాయింపు మాటలు మాట్లాడినటువంటి సందర్భంలో ఇవాళ అది ఆ చట్టాన్నే రద్దు చేస్తున్నాం, ఆ బాండ్స్నే రద్దు చేస్తున్నాం, ఇది సమాచార హక్కు చట్టాన్ని ఉల్లంఘించడమే అవుతుందని సుప్రీంకోర్టు చెప్పిన తీర్పు మూలంగా ఇవాళ చంద్రబాబు నాయుడు గారికి గొంతులో పచ్చివెలక్కాయ పడినటువంటి సామెత అయిపోయింది. ఈ అమౌంట్కి 27 కోట్ల రూపాయలు ఎక్కడి నుంచి వచ్చినాయో దానికి మూలాలు ఎక్కడి నుంచి వచ్చినాయి, ఎవరు డబ్బులు కట్టారు, ఈ డిపాజిట్కి సంబంధించిన అడ్రస్లు, ఫోన్ నెంబర్లు, వాళ్ళ పేర్లు అన్నీ కూడా బ్యాంకుల్లో ఉంటాయి. అది రహస్యంగా ఉంచారు. కానీ ఇవాళ సుప్రీంకోర్టు ఈ బ్యాంకులకి డైరెక్షన్ ఇచ్చింది. ఈ 3 వారాల లోపల ఎవరెవరు డబ్బులు ఎంతెంత కట్టారు, ఏ పేర్లతో కట్టారు, ఏ అడ్రస్ల కింద కట్టారు, వాళ్ళ పాన్ నెంబర్లు ఎంత, వాళ్ళ ఆధార్ నెంబర్లతో మొత్తం చెప్పమని చెప్పింది. చంద్రబాబు నాయుడు ఇవాళ స్కిల్ డెవలప్మెంట్ స్కామ్లో 371 కోట్లు తినేసిన దాంట్లో ఈ 27 కోట్ల రూపాయలు తినేశాడు అని సిఐడి వాళ్ళు చెప్పిన దానికి ఇవాళ ఆధారం దొరికింది. దీనికి లెక్కలు తప్పకుండా చెప్పి తీరాల్సినటువంటి పరిస్థితి చంద్రబాబు నాయుడికి దాపరించింది. ఇది కేసు ఇవాళతో పోయేది కాదు. సిఐడి వాళ్ళకి ఇంకొక గట్టి ఆధారం దొరికింది అనేటువంటి మాట. ఇది ప్రజాస్వామ్యానికి చాలా పెద్ద గొడ్డలు పెట్టు. భారతదేశం లాంటి దేశాల్లో ప్రజాస్వామ్యం అని అంటే అందరూ సమానంగా సమాన హక్కులు ఉండాలని కోరుకుంటాం, కానీ డబ్బులు ఉన్నవాళ్ళు ఉన్నట్టుగాను ఇంకొంచెం ఎదగాలని, లేనివాడు ఇంకా దరిద్రుడైపోతాడని కోరుకునేది ప్రజాస్వామ్యం కాదు. ఇవాళ దీన్ని రద్దు చేయటం అనేది ఆహ్వానించదగినటువంటి పరిణామం. చంద్రబాబు నాయుడు మళ్ళీ ఇంకొకసారి ఆయన చేసిన తప్పులు దొరికిపోయాడు ఆధారాలతో సహా ఇవాళ ప్రూవ్ చేసుకోవాల్సినటువంటి అగత్యం ఆయనకి దాపరించింది అనేది ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. తెలుగుదేశం పార్టీ పుట్టిన తర్వాత వాళ్ళకి రిప్రజెంటేషనే లేకుండా పోయేటువంటి దౌర్భాగ్యమైనటువంటి పరిస్థితి లోకేష్ వల్లనే సంభవించింది అని అంటే ఇంతకన్నా సిగ్గుమాలిన మాటలు, ఇంతకన్నా సిగ్గుమాలిన వ్యవస్థ వాళ్ళకి ఇంకెక్కడ ఉంటుంది? ఈయన్ని ఇంకా ఏమన్నా అవకాశం ఉంటే చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ నాయన నీ పేరు చెబితే బయటకు వచ్చే జనాలు ఓట్లు వేసే అవకాశం కూడా లేదు, నువ్వు లోపల కూర్చో బాబు కొంతకాలం పాటు అని అంటే ఏమన్నా ఉపయోగం ఉంటుందేమో. ఈ పాదం అంతే. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ.